సింధు ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన చేసుకోలేదు, సర్ది తాగింది. ఆమె ఏం భయపడుతుందో క్యాన్సర్ చెప్పాము. అలాగే చదువుకుంటే నమ్మకంతో చేసుకోవాల్సిందో ప్రార్థన చేసుకుని మనకు మార్కులు వస్తే పాస్ అయ్యింది. రవి ఎంతగానో ప్రేమించాడు మమ్మల్ని, మా కుటుంబాన్ని చాలా ప్రేమించి ఒక స్థాయిలో నిలబెట్టాడు ప్రభు. దేవుని సన్నిధికి వచ్చిన మొదలుకొని ఈ దినం వరకు కూడా ప్రభు మమ్మల్ని ఎక్కడో విడిచిపెట్టలేదు. మమ్మల్ని పట్టుకున్నాడు. మమ్మల్ని విడిచిపెట్టడం, మమ్మల్ని ఇంకా హెచ్చిస్తూనే ఉంటాడు దేవుడు. మేము ఎంతగానో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ వస్తున్నాయి, ఏ ఒక బలహీనతలు వస్తున్నాయి కుటుంబంలోనూ. నమ్మకంతో ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. మాకు వచ్చిన సమస్యలన్నింటికి కూడా నేను సమాధానం కల్పిస్తున్నాను దేవుడు. అలాగే బాలు విషయంలో చాలా చాలా బాధపడి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. బాలు పని విషయంలో మరి కన్ను పోయిందని అనుకున్నాము, కానీ దేవుడు ఎంతగానో ప్రేమించాడు, కన్ను ఇచ్చాడు. పాస్టమ్ గారు చెప్పాను, పాస్టమ్ గారు అండి ఇలాగ బాలు దెబ్బ తగిలిన కన్నుకి ప్రార్థన చేయండి అని అన్నాను. నేను ప్రార్థన చేశారు. అక్కడ వాళ్ళ నాన్న చూపించాక ఇక్కడ నేను ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటాను, ఇంటికాడ ఉండి జాగ్రత్తగా చూసుకుంటానని నా దగ్గర పంపించాడు వాళ్ళ నాన్న. ఇక్కడే 4 రోజులు ఉన్నాడు. వచ్చిన రాత్రి వస్తుంది నిద్రలే. అమ్మ నొప్పి వచ్చేస్తుంది, అమ్మ కన్ను నొప్పి వచ్చేస్తుందని ఎడుతూనే ఉన్నాడు. పొద్దున్నే నేను వాళ్ళ బాబాయ్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చూశారు. చూసిన తర్వాత కన్ను ఇన్ఫెక్షన్ అయిపోయింది, సీమ్ పట్టింది అని చెప్పారు. మరి ఎలా అండి, మరి తగ్గిద్దండి అంటే ఏం చేయలేము, ఇంకా మీ కర్మ ఇంకంతే అన్నారు. వెంటనే ఆ మాట కూడా పాస్టమ్ గారు చెప్పాను. పాస్టమ్ గారండి ఇలా వెళ్తారండి డాక్టర్లు అంటే ఏం భయపడకండి, కంగారు పడుతుండే, అదే తగ్గిది, ప్రార్థన చేసుకోండి అని అన్నారు. మేము అక్కడ ఉండగానే మళ్ళీ చాలా మనసులోని చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. వేరే డాక్టర్ దగ్గర పంపించారు, పెద్ద డాక్టర్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసి అప్పుడే ఎంతో బాధ దుఃఖంతో ఏడ్చుకుంటా ఉన్నాము. మళ్ళీ అంతలోనే సంతోషకరమైన మాట ప్రభు మాకు తెలియపరిచారు. అక్కడే ఇంజెక్షన్ అయిన చీమ పట్టింది, పర్వాలేదు తగ్గుద్ది, కానీ ఒక 2 నెలలు 3 నెలలు పడుతుందని చెప్పారు. పడిన తర్వాత మళ్ళీ బాగానే ఉంది. ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ 2 రోజులు ఒక 20 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు పొద్దున్నే అమ్మ నా కన్నంతా చీకటైపోతుందమ్మా, నా కన్నా అసలు కనిపిస్తలేదమ్మా అని చేసేవాడు. మళ్ళీ ఆ రోజు మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉందన్నాడు. కొంచెం లైట్గా మస్తు వస్తుంది కానీ పర్లేదు కదా అని అనుకున్నాం. మళ్ళీ ఒక 20 రోజుల్లో అసలు కనపడతలేదమ్మా, మొత్తం చీకటైపోయిందమ్మా, నా కొంచెం ఏం కనిపించలేదు అన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళాం హాస్పిటల్కి. మళ్ళీ వెళ్తే అప్పుడు చూశారు, ఇది వేడి వల్ల కొంచెం బయట తిరగకూడదు, కన్ను నలపకూడదు, వేడి వల్ల అలాగే అవుతుంది, మీరేం కంగారు పడకుండా ఇచ్చిన అట్లే పోయింది అని మాకు ఇలా మాలు దేవుడు మీరు కొన్ని అట్టుకుపోవాలి, కానీ మీరు ఏ దేవుడు అయితే నమ్ముకుంటారో ఆ దేవుడే ఆయన స్వస్థపలేదు, ఆయన్ని బాగు చేశాడు, ఆయన కన్ను తిరిగిచ్చాడు. మీరు ఏ దేవుని అయితే మొక్కుకుంటారో ప్రార్థన అని అడిగారు. మేము ప్రార్థనకి వెళ్తామండి అన్నా. ఆ దేవుడే ఈ కన్ను కాపాడాడమ్మా, లేకపోతే వీడి కన్ను మయ్యానికి సిరిగిపోయిందని కంట్లో అన్నీ ఇలా వచ్చేయాలంట, అన్నీ కంట్లో అన్నీ సొన కింద వచ్చేయాలి. కానీ కన్ను చాలా అదృష్టవంతుడమ్మేది, కన్ను బాగైంది, కానీ కొన్ని రోజులు అలాగే ఉంటుంది, పర్వాలేదు కంగారు పడకండి అని అన్నారు. అలాగే మేము ఇలాగని ఆ మాట కూడా పాస్టర్ గారికి చెప్పాను. మీరేం భయపడకండి, ఇన్ని రోజులని టైం పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, మీకు ఏమి కంగారు పడకండి అని అన్నారు. అంతలో మేము 2 నెలలు అలాగే ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఎంతగానో బాలు విషయంలో చాలా స్వస్థతలు ఇచ్చాడు, కన్ను పోవాల్సిన కన్ను కన్నిచ్చాడు, ఎంతో మేలు చేశాడు ప్రభు. ఆ కన్ను విషయంలో బాలు విషయంలోనూ ఎంతగానో సహాయం చేశాడు. మా కుటుంబంలో కూడా ఎన్నో చిన్న వస్తూ ఉంటున్నాయి. అలాగే బలంగా ప్రార్థన చేసుకుంటున్నాము, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాము. మాకు ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. దేవుడే మమ్మల్ని ఈ రీతిగా ఇలా నిలబెడుతున్నాడు, చాలా ఆశీర్వదిస్తాడు కూడా. మేము ఎందుకంటే దేవుడు చాలా బలపడి ప్రార్థన చేసుకుంటున్నాం, మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు దేవుడు. అందరూ కూడా మీరందరూ కూడా మా గురించి, మా కుటుంబం గురించి
చదువుల గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. సింధూరు నెక్స్ట్ సోమవారం నుంచి కాలేజీలు ఉన్నాయి, ఇందాకే ఫోన్ చేశారు. చదువు విషయంలో కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఏడుకు వచ్చాక దీవించి ఆశీర్వదించిన గట్ట. ఆమేన్.